శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసము 10వ రోజు 10వ అధ్యాయము. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవడు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను? వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకునిరి. ఔరా, ఎంత పని జరిగాను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను. అందులోకి గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక, దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకునేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేడిది. ఆమె కూడా అందమైన దౌటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ చూడనట్లు నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగునుటకు నీళ్లు కూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తి అయినను చూడక, విటునిపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేశెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జరించడం వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తుడను, చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపప్పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమున ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకొని రావాల్సినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చనకునకు ఏదియో వ్యాధి సంక్రమించింది. దినదినము క్షీణించుతూ మరణించెను. అతడు రౌరవాది నరకకూపముల నుండి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమును చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన 7 జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమని చెప్పాను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట,
దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారులు ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.